నీ విజన్ కి, నీ థాట్ కి, నీ ప్యాషన్ కి, నీ సినిమాకి. Should we bow? Yeah, he's a king. హలో గైస్, వీకెండ్ రౌండప్ సిరీస్ లో నెక్స్ట్ ఎపిసోడ్. అఫ్ కోర్స్ చాలా ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ఉన్నాయి, అన్ని మాట్లాడుకుందాం. మరి జర మీరు కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని హైప్ కూడా కొట్టేసేయండి ప్లీజ్. ఫస్ట్, SSMB 29, సారీ వారణాసి. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. ట్రూలీ 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 మైండ్ బాగ్లింగ్ అంతే. అసలు ఆ థాట్, ఆ విజన్, మైథాలజీ, టైం ట్రావెల్, గ్లోబ్ ట్రావెల్, ఏమంటారు ఇక సైన్స్ ఫిక్షన్. బాబా బాబా, అసలు ఆ ఫ్రేమ్స్ కానీ ఇదంతా ఫస్ట్ నుంచి మాట్లాడదాం. ఫస్ట్ ఈవెంట్. అసలు ఆ ఈవెంట్ నేను చాలా 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 అండర్ ఎస్టిమేట్ చేసిన. అఫ్ కోర్స్ చాలా పెద్ద ఈవెంట్, చాలా గ్రాండ్ ఈవెంట్, ఇప్పటివరకు ఇండియన్ సినిమాలు చూడని ఈవెంటే. కానీ అసలు ఏమో అంటే రామోజీ ఫిల్మ్ సిటీ అంత పెద్ద గ్రౌండ్ కాదు, అంటే లైక్ అంత మందిని క్యాప్చర్ చేయలేదేమో, పైగా పెద్ద స్క్రీన్ అంటున్నారు ఏందో అని అనుకున్నా. కానీ కొన్ని పిక్చర్స్ బయటకు వచ్చిన తర్వాత ఈవినింగ్ టైం చూస్తే ఎలా మిస్ అయ్యానరా అనిపించింది. చాలా పాసెస్ ఉండే, బట్ చాలా భయం వేసింది. ఆ జనాలు, ఆ గోల, హల్చల్. మా వాడేమో లైవ్ లో గ్రూప్ లో పెడతా ఉన్నాడు ఫొటోస్. నాకేమో ఇంకా కోపం వస్తా ఉంది, అరే ఇట్లా మిస్ అయినరా ఈవెంట్ ని లైవ్ లో అని చెప్పి. బట్ కొంచెం మిస్ అవడం కొంచెం ఓకేలే, ఎందుకంటే చాలా 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 జాగ్రత్త ఉండాలి. చాలా మంది వచ్చారు, బట్ మంచి కేర్ తీసుకున్నారు పోలీస్ వాళ్ళంతా. కానీ ఎంతైనా అసలు ఆ ఈవెంట్, ఆ వైబ్ కానీ లైవ్ లో వస్తే అది కిక్ వేరు. వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఈవెంట్ అంటారు కదా, అట్లాంటి ఈవెంట్ అది. నిన్న చూస్తుంటేనే అర్థమవుతుంది. సో నాకైతే కాస్ట్లీ కాస్ట్లీ మిస్. ఓకే, కమింగ్ టు స్పీచెస్. ఒక్కొక్కరు ఒక్కొక్క రేంజ్ ఎలివేషన్, ముఖ్యంగా స్టోరీ గురించి, పర్ఫార్మెన్స్ గురించి, ఆ వరల్డ్ బిల్డింగ్ గురించి నెవర్ బిఫోర్. పృథ్వీరాజ్ ఏమో నేను 5 minutes కే నా మైండ్ బ్లో అయిపోయింది. అసలు ఆ 3 hours నరేషన్ కే అసలు లైక్ నేను ఇంకో 3 hours నరేషన్ ఇట్లా చూస్తూ ఉండిపోయాను. 5 minutes కి మొత్తం అవుట్ ఆఫ్ వరల్డ్ అని చెప్పడము, అసలు ఏం కాన్సెప్ట్ అని చెప్పి అప్పటిదాకా మొత్తం మైండ్ గోకేసుకోవడము. ఇంకా విజేంద్ర ప్రసాద్ గారు మహేష్ ది ఇట్లా చూస్తూ ఉండిపోయాను. ఉగ్ర రూపము, హాఫ్ 1 hour యాక్షన్ ఎపిసోడ్ ఉంటది. నో సీజీ, నో రీ రికార్డింగ్, నో అసలు నో బీజిఎం, జస్ట్ అలా చూస్తుండిపోయాను. నెవర్ బిఫోర్ యాక్షన్ అని చెప్పగానే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ లేచిపోయినాయి. అండ్ రాజమౌళి గారు తను రాముడు లాగా ఊహించుకొని రాముడు గెటప్ వేయించి ఆ ఫోటోని వాల్ పేపర్ లా పెట్టుకొని చూసుకోవడం. బాబా బాబా, ఈ రేంజ్ అసలు ఇంకా ఎఫ్ఎంస్ కి ఏం కావాలి, డిహెచ్ఎఫ్ఎంస్ కి. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు, ప్రొడ్యూసర్ హ్యాపీ, డైరెక్టర్ హ్యాపీ, టైల్స్ వేస్తున్నారు. మెలోడీ నాదే, బీటు నాదే. 2027 సమ్మర్ కే గృహ ప్రవేశం. సీ యూ దేర్. ట్రూలీ ట్రూలీ ఎలివేషన్ అండ్ ఎమోషనల్. చాలా 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 సంతోషంగా ఉంది. ఒక మన హీరో గ్లోబల్ లెవెల్ కి వెళ్ళడము, ఆ రేంజ్ అసలు మీరు ఇంకా ఆ ఎంట్రీ, ఆ నంది మీద ఎంట్రీ కానీ, ఆ పైకి వెళ్ళడం కానీ, మహేష్ బాబు ఇట్ వాస్ చాలా 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 పకడ్బందీగా ప్లాన్ చేశారు. అండ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ థాట్, విజన్ అంతా అసలు నో వర్డ్స్ అసలు. అండ్ అఫ్ కోర్స్ కొంచెం ఈవెంట్ లో ఎడతడబాటు జరిగాయి, లైక్ కొంచెం గ్లిచ్ రావడం వీడియోలో. ఇంత పెద్ద ప్లానింగ్, ఎక్కడి నుంచో లైట్స్ అవన్నీ తేయడం, చాలా కష్టపడ్డారు. రాజమౌళి గారు చెప్పారు కూడా. బట్ సంథింగ్ గ్లిచ్ రావడము అండ్ కొంచెం ముందే లీక్ అవ్వడం ఆ ఫోటో ఫస్ట్ లుక్ ఈవెంట్ స్టార్ట్ అయ్యే టైంలోనే కొంచెం అనిపించింది రాజమౌళి గారికి కూడా, ఇంత ప్లాన్ చేసినా కూడా ఏంది ఇలా అయిందని చెప్పి. బట్ స్టిల్ అవన్నీ పక్కన పెట్టేసి ఆ 3 minutes గ్లిమ్స్ వీడియో వరల్డ్ బిల్డింగ్ స్టార్ట్ అయిన తర్వాత అవన్నీ మర్చిపోయారు. ఏంది అసలు ఈ అమ్మ. కొంతమంది అంటుర్రు ఏం బుర్రయ్యా మీది అసలు, అది ఏ రకంగా అనిపిస్తుంది మీకు? అసలు వీడియో జూమ్ చేసి చూసిరా, టైనీ 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 డీటెయిలింగ్. మహేష్ బాబు ఉన్నాడు, పృథ్వీరాజ్ ఉన్నాడు అందులో. జూమ్ చేస్తే అసలు చూస్తుంటేనే ఆన్లైన్ లో ఇంత మ్యాటర్ ఉందా, ఇంత విజన్, ఇంత ప్యాషన్ ఎట్టయ్యా అనిపిస్తుంది. అసలు ఎవ్వరు కూడా చెప్తున్నా కదా, అందుకే మనిషి మన మ్యాన్ హార్డ్ వర్క్ ముందు ఏ అయినా జుజుబినే. మళ్ళీ ప్రూవ్ చేశాడు జక్కన్న. నెవర్ 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 అండర్ ఎస్టిమేట్ హిమ్. అన్మ్యాచబుల్ ప్యాషన్, అన్మ్యాచబుల్ విజన్, నో డౌట్. అసలు ఆ 3 minutes వీడియో జస్ట్ ఫోన్ లో చూస్తేనే అసలు ఒక వరల్డ్ లోకి వెళ్ళిపోయినట్టు ఫీల్ వస్తుంది. ఇంకా ఆ బిగ్ స్క్రీన్ మీద చూస్తే అసలు ఏమైపోతామో. అండ్ చెప్పడం మర్చిపోయాను, ప్రీమియం లార్జ్ స్కేల్ ఐమాక్స్ స్క్రీన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు తెలుగు సినిమాకి. నిన్న జగన్ చెప్పాడు ఈవెంట్ లో. చాలా 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 గ్రేట్ స్టెప్. అండ్ చాలా చాలా ఎగ్జాక్ట్ గ్రాండ్ స్కేల్ లో చూడబోతున్నాం సినిమాలను నెక్స్ట్ వచ్చేటివన్నీ. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ గ్లిమ్స్,
అసలు ఆ యుగాలు యుగాలు ఏంది, గ్లోబ్ ట్రోటర్ అనుకుంటే టైం ట్రోటర్ అవ్వడం ఏంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్, సైన్స్ ఫిక్షన్, మైథాలజీ, హిస్టరీ అన్ని మిక్స్ కొట్టి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాడు జక్కన్న. కాంట్ 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 వెయిట్. అండ్ ఫస్ట్ లుక్ ఆఫ్ బాబు నిజంగా స్పెల్ బాండ్. అంటే మనం ఏమనుకున్నాం, వేరే అంటే ఒక లాకెట్ ది వచ్చిన తర్వాత కొంతమంది ఎస్టిమేట్ చేశారు, అనుకున్నారు, ప్రిడిక్ట్ చేసిరు లైక్ కొంచెం శివుడు రిఫరెన్స్ ఆ టైప్ లో ఉంటుందని. బట్ జక్కన్న రాముడు అంటుండు, శివుడు అంటుండు, ఆ యుగాల యుగాల కాన్సెప్ట్. నాకు తెలిసి అసలు ఈవెన్ పృథ్వీరాజ్ అన్నట్టు పేపర్ మీద పెడితే పేపర్ కూడా పులకరించిపోయే రేంజ్ కాన్సెప్ట్ అనిపిస్తుంది నాకు ఇది. అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేని వరల్డ్ బిల్డింగ్, అసలు ఎవ్వరు ఇప్పటివరకు టచ్ చేయని, ఎవ్వరు ఊహించని కాన్సెప్ట్, స్టోరీ, వరల్డ్ బిల్డింగ్. నాకైతే చాలా 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 యాంగ్జైటీగా ఉంది ఇదంతా చూడడము. అసలు ఎలా లింక్ చేస్తున్నాడు, యుగాలు యుగాల టైం ట్రావెల్ ఏంటి, అసలు రాముడేంది, శివుడేంది, అసలు చాలా 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 డీటెయిలింగ్ ఉంది. చాలా వెయిట్ చేస్తున్నాను ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో మీకు ఎలా అనిపించింది గ్లిమ్స్, ఈవెంట్, లుక్, ఆ స్పీచ్లు అంతా మాతో షేర్ చేసుకోండి. అండ్ మీకు ఆ కాన్సెప్ట్ ఏమైనా ఇంకా మీరేమైనా ఇంకా డీటెయిల్గా వెళ్ళిరా అనేది కింద మాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ తర్వాత అప్డేట్స్ కమింగ్ టు వెంట వెంటనే మాట్లాడదాం బ్యాక్ టు బ్యాక్. మన రవణది నెక్స్ట్ మళ్ళీ సంక్రాంతికి ఇంకో సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి గ్లిమ్స్ వచ్చింది. కొంచెం ఫ్రెష్ గా, కొంచెం ఎంటర్టైనింగ్ జోన్ లోనే నడిచేటట్టుంది. అండ్ సంక్రాంతికి వచ్చే బొమ్మలానే ఉంది. మరి విత్ ఇన్ 2 months లో మరి ఇంకో సినిమా కొంచెం లైక్ ఆ ఫీల్ ఉంది, ఆక్వర్డ్ ఫీల్ ఏంది 2 months కి సినిమా అని. బట్ స్టిల్ కిషోర్ తిరుమల ఫ్యామిలీ డైరెక్టర్, కొంచెం మ్యాటర్ ఉన్నట్టే అనిపిస్తుంది. మరి చూద్దాం, సంక్రాంతికి ఆల్రెడీ 5-6 సినిమాలు ఉన్నాయి. మరి వాటి మధ్యలో ఇది వస్తుందా, లేదంటే సమ్మర్ ఫిబ్రవరి వెళ్ళిపోతుందా చూడాలి. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ తర్వాత పెద్ది, ఫస్ట్ ఇది మనశంకర్ వరప్రసాద్ మీసాల పిల్ల పెద్ది చికిరి సాంగ్ ఘోరంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. 50 million వ్యూస్ దాటేసింది. ఇది మొత్తం అన్ని లాంగ్వేజెస్ కలిపి 100 million కి దగ్గరగా ఉంది. ర్యాంప్ 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 మెగా డే సార్ బ్యాక్ అనిపిస్తుంది. I will be back. అందరూ ఫుల్ జోష్ మీద రీల్స్ చేస్తున్నారు చిక్రీ సాంగ్ మీద, మీసాల సాంగ్ పైన. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఓన్లీ షూట్ చేయడమే టార్గెట్ అంతే. అండ్ జననాయకన్ సాంగ్ మన తలపతి విజయ్ది కూడా కొంచెం అటు ఇటు రెస్పాన్స్ వచ్చినా కూడా మంచి రీచ్ ఉంది. ఏమో ఆయన సాంగ్స్ కి ఘోరమైన రీచ్ వస్తుంది, ఘోరమైన వ్యూస్ వస్తాయి. సో ఓవరాల్ గా వాళ్ళు కూడా లాస్ట్ ఫీలింగ్ కాబట్టి ఫుల్ సాటిస్ఫాక్షన్ తో మంచి యాంగ్జైటీ మీద ఉన్నారు. అది కూడా సంక్రాంతికే. అండ్ తర్వాత కమింగ్ టు కలెక్షన్స్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్, ప్రీ వెడ్డింగ్ షో అండ్ కాంతా రివ్యూ కూడా పెడతాను కమ్యూనిటీలో. కలెక్షన్స్ పైన ఒక లుక్ వేస్తే గర్ల్ ఫ్రెండ్ విషయానికి వస్తే నైజాం లో 3.1 కోటి షేర్, సీడెడ్ లో 70 లక్షల షేర్, ఆంధ్రాలో 2.5 కోట్ల షేర్, టోటల్ తెలుగు స్టేట్స్ లో 6.27 కోట్ల షేర్, 11.35 కోట్ల గ్రాస్ కొట్టింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 1.4 కోట్లు, ఓవర్సీస్ మొత్తం 3.2 కోట్లు. అలా టోటల్ వరల్డ్ వైడ్ గా 10.85 కోట్ల షేర్ అండ్ 21.27 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ 7 crore. సో సూపర్ హిట్. కమింగ్ టు కాంతా, సారీ ప్రీ వెడ్డింగ్ షో మాట్లాడదాం. ప్రీ వెడ్డింగ్ షోది 2 crore వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎట్లాగో ఓన్ రిలీజే కాబట్టి సూపర్ హిట్. అండ్ కమింగ్ టు కాంతా, తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ డే 1.85 కోట్ల గ్రాస్, తమిళనాడులో 1.8 కోట్లు, కేరళలో 1.2 కోట్లు, కర్ణాటకలో 45 లక్షలు అండ్ టోటల్ ఓవర్సీస్ లో 4.85 కోట్లు. అలా టోటల్ వరల్డ్ వైడ్ గా 10.2 కోట్ల గ్రాస్ అండ్ 4.87 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వరల్డ్ వైడ్ గా 30 crore షేర్. సో ఇంకా 25 crore షేర్ కలెక్ట్ చేయాలి ఇట్కి. అండ్ కమింగ్ టు రీ రిలీజ్ ఆస్పెక్ట్, శివ గ్రాండ్ గా మంచి రిలీజ్ అయింది, మంచి గ్రాండ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ మరీ అనుకున్న లెవెల్లో రిలీజ్ చేయలేదు. ఇది ప్రతిసారి నాగార్జున గారి సినిమాలకు జరుగుతుంది. రగడ అంతే అయింది, మన్మధుడు అంతే అయింది, నా శివ చాలా ఎక్కువ స్క్రీన్స్ పడలేదు. నాకైతే మా సైడ్ అయితే చాలా తక్కువ పడ్డాయి. అండ్ చాలా 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 ఎంత లిమిటెడ్ షోసే, లిమిటెడ్ స్క్రీన్స్ టైమింగ్స్ వేసారు షోస్ పరంగా. ఎందుకు అట్లా పడ్డదో తెలీదు. మా సైడ్ అయితే ఓన్లీ 2 షోలే పడ్డాయి, ఒకటే థియేటర్లో, అది కూడా చాలా చాలా వరస్ట్ ప్లానింగ్. కాకపోతే మెయిన్ సెంటర్స్ ఆర్టీసీలో అటు సైడ్ బాగా జరిగింది మా సైడ్. సో ఓవరాల్ గా 2.7 crore గ్రాస్ కొట్టింది 2 days లో. ఫస్ట్ డే 2.48 crore. సూపర్ రెస్పాన్స్ ఇది. అండ్ సీనియర్ హీరోస్ లో ఆఫ్టర్ జగదేక వీరుడు, అతిలోక సుందరి అండ్ ఇంద్ర తర్వాత ఇదే సినిమా. సో క్లోజింగ్ లో ఇంకో 30 lakhs 3 crore వరకు అటు ఇటు కొట్టొచ్చు. సో టాప్ 2 or 3 లో ఉంటది. బట్ ఇంకా ఎక్స్పెక్ట్ చేసాము శివ రేంజ్ సినిమాకి అంత మంచి ప్లానింగ్ ఉండే, మంచి ఈవెంట్ ప్రమోషన్స్ పెట్టారు. బట్ ఆ రేంజ్ లో రిలీజ్ అవ్వలేదు. చాలా మంది మిస్ అయ్యారు, ఇంక్లూడింగ్ మీ. నాకైతే ఒక లైక్ చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, యాంగ్జైటీ ఉండే శివ పైన. బట్ ఆ షోస్, ఆ స్క్రీన్స్ తో మొత్తం రూన్ చేసారు. ఎనీవే, అండ్ మన బాస్ ది
కొదమసింహం ని కూడా 4K లో మంచి గ్రాండ్ విజువల్స్ తో రిలీజ్ చేయబోతున్నారు 21st కి అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో సూపర్ ఫిలిం, అది సూపర్ గ్రాండ్ గా ఉంటది, మంచి యాక్షన్ ఫిలిం. సో చూడాలి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో. మళ్ళీ రిలీజ్ పట్టబట్టాము. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, అఖండ 2 నుంచి తాండవం సాంగ్ రిలీజ్ అయింది. ఇన్స్టెంట్ గూస్ బంప్స్, మళ్ళీ తమనన్న కుమ్మేశాడు. అండ్ ఈవెంట్ కూడా పెట్టారు ఆ సాంగ్ కోసం. నార్త్ వాళ్ళకి కూడా ఈజీగా కనెక్ట్ అవుద్ది. ఆ లిరిక్స్ గానీ, ఆ బీట్ గానీ మస్తు అనిపించింది, క్రేజీ ఉంది. చూడకపోతే ఒక లుక్ వేయండి. అండ్ అల్లరి నరేష్ ది టీజర్ 12 రైల్వే కాలనీ టీజర్ రిలీజ్ అయింది. చాలా రోజుల తర్వాత నరేష్ అన్న ఒక మంచి థ్రిల్లర్ తో రాబోతున్నాడు. చాలా ఎక్సైటింగ్ గా, చాలా థ్రిల్లింగ్, ఇంట్రెస్టింగ్ అనిపించింది ట్రైలర్. పొలిమేర మేకర్స్ నుంచి కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఒక చిన్న సినిమా రాజు వెట్స్ రాంబాయ్ ట్రైలర్ కూడా వచ్చింది. రియల్ స్టోరీ బేస్ చేసుకొని, ట్రూ లవ్ స్టోరీని బేస్ చేసుకొని తీశారు. చాలా రియలిస్టిక్ గా, చాలా ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్, ఆ ట్రైలర్, మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ పర్ఫార్మెన్సెస్ చాలా రియలిస్టిక్ గా చాలా బాగున్నాయి. ఒక లుక్ ఏంటి చూడకపోతే వెంటనే. అండ్ లాస్ట్లీ మన రాజాసాబ్ నుండి కొత్త పోస్ట్ వచ్చింది. రెబల్ స్టార్ 23 ఇయర్స్ అయింది టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అని చెప్పి మంచి స్వాగ్ తోని ర్యాంప్ లుక్ వదిలారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అది సాంగ్ లుక్ అని చెప్పి అంటున్నారు, చూడాలి. అండ్ ఇది కావాల్సింది, స్పిరిట్ మూవీది ఈ మంత్ ఎండింగ్ షూటింగ్ కన్ఫర్మ్ అని చెప్పి మన సందీప్ రెడ్డి వంగ కన్ఫర్మ్ చేశాడు. సో సందీప్ రెడ్డి వంగ షూటింగ్ స్టార్ట్ చేసిందంటే తొందరగానే అయిపోతుంది, ఎందుకంటే ఆయన పేపర్ మీదనే వర్క్ ఎక్కువ చేస్తాడు, రైటింగ్ స్కిల్స్ లోనే. సో షూటింగ్ స్టార్ట్ అయిందంటే 6 to 8 months లో షూటింగ్ అయిపోద్ది. ఈ ఇయర్ ఎండింగ్ వరకు రావచ్చు అని అనిపిస్తుంది. బట్ ఫౌజీ ఉంది కాబట్టి మేబీ నెక్స్ట్ ఇయరే. సో చూడాలి. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్, అప్డేట్స్, కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కింద కమెంట్ చేసేసి, మీరు వేటి కోసం ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు, మీకు ఎలా అనిపించిన రీసెంట్ అప్డేట్స్ అనేది మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.